వాళ్ళు ఉంటే ఇట్లా మనం టెర్రస్ పైన పెట్టుకోవచ్చు. లైవ్ డెమోన్స్ట్రేషన్ అని దీంట్లో మీకు మేడం ఆల్రెడీ చెప్తుంది ఏంటంటే సన్లైట్ డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడ 2 అవర్స్ ఉంటుంది, ఎక్కడ 4 అవర్స్ ఉంటుంది, ఎక్కడ 8 అవర్స్ ఉంటుంది మన టెర్రస్ పైన. సైడ్కు అంటే వేరే వాళ్ళ అపార్ట్మెంట్స్ ఉంటాయి, అక్కడ షాడో ఉంటుంది, అక్కడ హాఫ్ అన్ అవర్ 1 అవరే ఉంటుంది. అక్కడ ఏం ప్లాన్ చేసుకోవాలి. ఈ వన్ సైడ్ కంప్లీట్గా డే మొత్తం సన్లైట్ ఉంటుంది, అక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకోవాలి. షేడ్ ఎక్కువ ఉన్న చోటనేమో లీఫీ వెజిటేబుల్ పెట్టుకోవాలి 1-2 అవర్స్ సన్లైట్ ఉన్న దగ్గర. సో ప్లస్ ఇవి ఇది మన క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇలాంటివి వర్షాకాలం సంబంధించి 2 to 4 అవర్స్. ఓకే, అంటే డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ 2 to 4 అవర్స్, 4 to 8 అవర్స్, 8 అవర్స్ తర్వాత ఎక్కువ 8 మినిమం 6 to 8 అవర్స్ మనకు ఫ్రూట్ ప్లాంట్స్కు సన్లైట్ రిక్వైర్మెంట్. వెజిటేబుల్కు 4 to 6 అవర్స్ వెజిటేబుల్స్ కోసం, ఇది బ్రింజాల్ కానీ, టమాటో కానీ, చిల్లీ కానీ, వీటికి లీఫ్ వాటికి 2 అవర్స్ సరిపోతుంది. అట్లా అంటే ఫ్రూట్స్ కంప్లీట్గా డైరెక్ట్గా ఎండలో పెట్టేస్తే అది ఎక్కువ ఎండ కావాలి అంటున్నారు కాబట్టి డైరెక్ట్ ఎండకి పెట్టుకోమని అర్థం. 8 అవర్స్ పెట్టినా ప్రాబ్లం లేదు కదా. 8 అవర్స్ కంటే ఎక్కువ నష్టం లేదు. మినిమం అది మినిమం చెప్తున్నారు, మాక్సిమం పెట్టుకోవచ్చు. ఎండకే పెట్టాం, మినిమం 2 అవర్స్ ఉంటే చాలు, మాక్సిమం ఎంతైనా పర్లేదు అనేది. ఇప్పుడు మీరు ప్యాకెట్లో అయినా పెట్టుకోవచ్చు, గ్రో బ్యాగ్స్లో పెట్టుకోవచ్చు, పాట్లో పెట్టుకోవచ్చు. సింపుల్ ఇన్ బ్యాగ్ ఇది 6 to 8 years ఉంటుంది. ఏం పెట్టుకున్నాయి 8 years. నార్మల్ థర్డ్ బకెట్స్ కానీ, యూజ్ బకెట్స్ కానీ, అది సిల్పలింగ్ బ్యాగ్నే దాన్ని గ్రో బ్యాగ్స్, సిల్పలింగ్ కవర్తో తయారు చేసింది గ్రో బ్యాగ్. అయితే ఇక్కడ మేజర్గా ఏంటంటే మనం స్టార్టింగ్ బేస్గా చేసుకోవాల్సింది పాటింగ్ మిక్చర్ ఒకటి తయారు చేసుకుంటాం. పాటింగ్ మిక్చర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, పౌడర్ అందులో ఎర్రమట్టి, పశువుల ఎరువు, ప్లస్ కొంత వర్మి కంపోస్టు, వేపపిండి, మీకు అన్నిటిని కలుపుకోవాలి. పాటింగ్ మిక్చర్ అంటే టెర్రస్ పైన వెయిట్ పడకూడదు కాబట్టి మనం సాయిల్ తక్కువ కంటెంట్లో తీసుకుంటాం. 20 to 30% సాయిల్ తీసుకుంటాము. ఒక 30% మేడం తీసుకొని మీకు పీపీటీ కూడా ఉంటుంది. అందులో 30% కోకోపీట్ తీసుకుంటాము. 50-55% వర్మి కంపోస్ట్ విత్ కౌడన్తో కలిపి. వర్మి కంపోస్ట్ ఒక 30% తీసుకుంటే 15% కౌడన్ తీసుకుంటాం. చివికింది బాగా ఒక 6 months ఓల్డ్. సో 5%లో మనం నీమ్ కేక్ ఇవి తీసుకుంటాం. అంటే పెస్ట్ కంట్రోల్ ఉండడానికి కోసం మనం నీమ్ కేక్ తీసుకొని పాటింగ్ మిక్చర్